హలో ఆల్, నేను మీ రచనా శృంగి వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో గోల్డ్మెన్ సాక్స్ రిపోర్ట్ ఒక నెల 2 నెలల ముందు వరకు కూడా అది బాగా నడిచింది. గోల్డ్ ఖచ్చితంగా తులం లక్షకు వెళ్తుంది, లేకపోతే 10 గ్రాములు లక్షకి వెళ్తుంది వెళ్ళింది కూడా సడన్ గా డ్రాప్ అయింది. మళ్ళీ సడన్ గా ప్రైసెస్ రైజ్ అవడం స్టార్ట్ అయ్యి ఈ రోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ విత్ జిఎస్టీ మనం చూసుకుంటే 1 lakh అయితే క్రాస్ అయిపోయింది. ఈ నేపథ్యంలో గోల్డ్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ తో ఈక్వల్ గా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాబోతుందా, లేకపోతే గోల్డ్ రేట్ ఇంత పెరిగిపోవడం వల్ల సిల్వర్ దాని ప్లేస్ తీసుకోబోతుందా? అసలు ప్రపంచంలో ఈ ఆర్థిక అనిశ్చితి అన్నది ఇక ఇలాగే అంటే వార్స్ జరుగుతున్న క్రమంలో అమెరికా ఉన్నటువంటి ట్రంప్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అలాగే మన పహల్గామ్ అటాక్, వార్, ఇవన్నీ నేపథ్యంలో ఇదే ఎకనామిక్ కండిషన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఈ విషయాల గురించి మనతో మాట్లాడాలనుకున్నారు మాలిక్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ సెస్ లో పనిచేస్తున్నారు. అలాగే ఉమెన్ యాక్టివిస్ట్ మేకల్ విజయలక్ష్మి గారు. సో ముందు మాలిక్ గారు, మీరు చెప్పండి, ఎకనామిక్ ప్రొఫెసర్ గా, అలాగే మీరు రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా కొంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ గోల్డ్ ప్రైస్ రైజ్ ని అపార్ట్ ఫ్రమ్ మన ట్రెడిషన్, మనకున్నటువంటి అటాచ్మెంట్ ని పక్కన పెడితే ఎలా చూడొచ్చు ఈ ఆస్పెక్ట్ ని? ఇప్పుడు అంటే గోల్డ్ యాక్చువల్ గా మిగతా కమాడిటీస్ లాగా కన్జంప్షన్ కమాడిటీ కాదండి. కన్జంప్షన్ ఓరియంటేషన్ లో గోల్డ్ కున్న డిమాండ్ ఒక 10% ఉంటుంది. ఇండస్ట్రియల్ యూసేజ్ లో ఒక 10% మాత్రమే ఈ కొంత మెడిసిన్ అండ్ ఈ డెంటల్ గోల్డెన్ డెంట్స్ ఇండస్ట్రీ ఇలాంటిది ఉంటుంది అనమాట. ఇక మిగతా 90% గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ తోనే చూస్తారు. మన దేశంలో దాన్ని నగలుగా ధరించినప్పటికీ ఈ నగలు కొనే వాళ్ళందరూ కూడా తాత్కాలికంగానే నగలపైన ఓరియంటేషన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషనే. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది అనే ఒక దానితోనే గోల్డ్ను చూస్తామన్నమాట. అట్లా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గోల్డ్ను కన్జంప్షన్ కమాడిటీగా కాకుండా ఇన్వెస్ట్మెంట్ కమాడిటీగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ అని అన్నప్పుడు వ్యక్తులు సాధారణంగా ఒక 2-3 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి ఇమీడియట్ లిక్విడిటీ, రెండవది సేఫ్టీ, మూడవది రిటర్న్. ఇమీడియట్ లిక్విడిటీ అంటే మనం ఎప్పుడన్నా అనుకోగానే మనకు మళ్ళీ డబ్బులు తిరిగి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డిపాజిట్ లాంటిది. అది బ్యాంక్లో కరెంట్ డిపాజిట్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకోవచ్చు, అదొకటి చూస్తారు. అది కరెంట్ డిపాజిట్ అనేది ఈ బిజినెస్ పీపుల్ ఎప్పటికప్పుడు వాడుకోవడానికి చూస్తారు, అది బాగానే ఉంటుంది. దాంతోపాటు సేఫ్టీ చూస్తారు, సేఫ్గా ఉంటుందా. ఇప్పుడు బ్యాంక్లో వేసేటప్పుడు కూడా ఏ బ్యాంక్లో వేస్తే సేఫ్గా ఉంటుంది అనేది చూస్తారు. ఈ రెండింటి దగ్గర ఆగిపోరు. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, ఈ స్పెషల్ ఎకనామిక్ సైకాలజీ కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ మూడింటిని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లలో ఉండేవి ఏంటి? ప్రధానంగా 3 ఉంటాయి. మీరు ఇంతకుముందే పేర్కొన్నట్టుగా, ఒకటి ల్యాండ్ ఉంటుంది, 2 గోల్డ్ ఉంటుంది, 3 షేర్స్ మార్కెట్. ఇవే ప్రధానంగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, వ్యక్తుల దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్. లేదంటే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది అలా కాకుండా ఉండేవి ఈ 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ లో గోల్డ్ లిక్విడిటీలో ఇమ్మీడియట్ లిక్విడిటీ, షేర్స్ కూడా అంత ఉండకపోవచ్చు, కానీ గోల్డ్కి ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉంటుంది. రెండవది సేఫ్టీ ఉంటుంది, గోల్డ్ని తీసుకుని నీ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో దొంగతనం అవుతుందంటే బ్యాంకులో పెట్టచ్చు అవసరమైతే, కనుక సేఫ్టీ ఉంటుంది, ఎటు పోదు. గోల్డ్ కొనుక్కుని ఉన్న తర్వాత అది పోతుంది అనే ఒక భయం కూడా లేదు. ఇక మూడవది ఏంటి? రిటర్న్ కూడా గోల్డ్ను మొత్తం హిస్టారికల్గా తీసుకుంటే గోల్డ్ ప్రైసెస్ తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. బహుశా 2013లో 11 to 13 మధ్యలో ఒకసారి హిస్టారికల్గానే బాగా తగ్గిన సమయం అంటారు. అప్పుడు కూడా పెద్దగా ఏం తగ్గలేదు. కనుక ఎంతనో కొంత రిటర్న్ మాత్రం ఎక్కువనే ఉంటుంది. ఈ రోజు నువ్వు ₹1,00,000 పెట్టి గోల్డ్ కొనుక్కుంటే 1 సంవత్సరం తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఎక్కువనే వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ తక్కువ వచ్చే అవకాశాలు చాలా తక్కువ సందర్భాలలో ఉంటుంది అట్లా కొంచెం, కానీ అంత మాత్రమే వస్తుంది. కనుక కొంచెం తక్కువ రిటర్న్ అయినా ఇమ్మీడియట్ లిక్విడిటీ అండ్ సేఫ్టీ, ఈ 100%. అట్లా మోడరేట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ హ్యూమన్ సైకాలజీలో బిలో మిడిల్ క్లాస్ అయితే ప్రధానంగా ఇదే కోరుకుంటారు. ఎక్కువ రిటర్న్ కాకుండా తక్కువ రిటర్న్ అయినా సరే కానీ సేఫ్టీ ఉండాలి, ప్లస్ ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉండాలి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి. కనుకనే
ఎక్కువ మంది మనలాంటి దేశం పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఉండే దేశాలలో గోల్డ్కి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే ఈ కారణం చేతనే ఉంటుంది. రిటర్న్ తక్కువగా ఉన్నా సరే కానీ అది ఎప్పుడంటే అప్పుడు నేను అమ్ముకోవచ్చు, నాకు డబ్బులు వస్తాయి ఒకటి. రెండవది సేఫ్టీ, నా దగ్గరనే ఉంటుంది, ఒక భద్రంగా ఉంటుంది, నేను నా దగ్గరనే పెట్టుకుంటాను. ఇది భూమి మీద పెడితే ఏం జరుగుతుందో తెలియదు, షేర్స్ మార్కెట్ గురించి అవగాహన ఉండదు, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఈ గోల్డ్కున్న మన దేశంలో ఉన్న మన దేశంలో కానీ ఇప్పుడు ప్రపంచంలో చాలా చాలా దేశాలలో, కొన్ని దేశాలను రిచ్ పీపుల్ తీసేస్తే చాలా దేశాలలో ఈ పూర్ మిడిల్ క్లాస్ పర్సంటేజ్ ఎక్కువ కనుకనే గోల్డ్కున్న ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో గోల్డ్కున్న ఆ ఫీచర్స్ వల్లనే గోల్డ్కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కనుకనే గోల్డ్ ప్రైసెస్ పెరిగే ట్రెండే ఉంటది. అయితే ఈ పెరుగుతున్న క్రమంలో కొంచెం ఎక్కువ పెరగడము తక్కువ పెరగడం అనేది మ్యాటర్స్. ఇప్పుడు మీరు అడుగుతున్న సందర్భం ఏంటంటే ఈ వరల్డ్ ఎకనామిక్ అన్సర్టెనిటీ కొనసాగుతూ గోల్డ్ ఇంత రేట్స్ పెరిగిపోతే గోల్డ్కు సిల్వరు సబ్స్టిట్యూట్ అవుతుందా అని అంటున్నారు. కాకపోవచ్చండి, కాదు. దేనికి ఏది సబ్స్టిట్యూట్ కాదు. ఈ ప్రపంచంలో ఎట్లుంటది అంటే దేనికి అదే ఉంటది. కొంత ప్యారలల్ గా మారుతాయేమో కానీ సబ్స్టిట్యూట్ కాదు, సబ్స్టిట్యూట్ అయ్యే అవకాశాలు ఉండవు. గోల్డ్ ప్రైస్ వరకు కన్ఫైన్. థ్యాంక్ యూ మాలిక్ గారు. ఓకే, లలితారాణి గారు కూడా జాయిన్ అయ్యారు. లలితారాణి గారు కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు, ఉమెన్ లీడర్ గా ఉన్నారు. నమస్తే లలితారాణి గారు. ఓకే, ఇక కంటిన్యూ చేద్దాం. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి, గోల్డ్ ప్రైస్ రైజ్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ రోజు గోల్డ్ రేటు రోజుకు రోజు పెరిగిపోతా ఉంటుంది. ప్రైస్ ఇవాళ తగ్గుతుంది అంటారు. మినిమం ఒక 500 600 తగ్గించి పేదవాడికి దగ్గరగా వస్తుందని చెప్తామంటారు. అది చాలా రాంగ్. ఎట్లా అంటే ఇప్పుడు ₹1,00,000 గోల్డ్ ఒక తొలం వచ్చి ₹1,00,000 చెప్తున్నారు. మరి తగ్గుతుంది అని అంటున్నారు. తగ్గేటప్పుడు వేలలో తగ్గియచ్చు కదా ఒకేసారి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఈ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కలిసి మనకి ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ ని దాని ద్వారా మనకి 15% ట్యాక్స్ వేస్తున్నారు. మళ్ళా మన కస్టమర్స్ దగ్గర 2 ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఈ తగ్గింపు అనే పబ్లిక్ ని ఆశ చూపించి షాపుల వైపు తిప్పుకొని డబుల్ రేట్ లో వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ట్యాక్స్ వేస్తున్నారు, మజూర్ రేట్ వేస్తున్నారు, ఇట్లా ప్రైజెస్ పెంచుకుంటా పోతున్నారు. నార్మల్ పీపుల్స్ కొనాలంటే ఈ రోజు భయపడుతున్నారు. పబ్లిక్ అంతా ఈ రోజు గోల్డ్ ఎవరు వాడతలేదు, భయపడిపోయి రేట్లు ₹1,00,000 తొలుగు ఎక్కడ కొనాలి మనం అని చెప్పేసి ఈ రోజు గోల్డ్ కొనడానికి వెనకడుగేస్తున్నారు. బిజినెస్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఆ గోల్డ్ పెట్టుబడి పెట్టి ఎలాగైనా సరే అతను బిజినెస్ అతను చూసుకుంటున్నాడు. ఎలా మనం ఇది గోల్డ్ సేల్ చేయాలి, ఎలా మనం ట్యాక్స్ వసూలు చేయాలి, ఎలా అనేది అని చెప్పేసి అతను బిజినెస్ అతను చూసుకుంటున్నాడు. కానీ ప్రైజెస్ మీరు తగ్గిస్తా ఉంటే, ఇప్పుడు గతంలో ఒక 20 years బ్యాక్ తులం వచ్చి ఒక 15,000 20,000 ఉండే, ఇవాళ ₹1,00,000 పలుకుతుంది. చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రైజెస్ ఇంకా పోను యుద్ధాల వల్ల ఇంకా పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. ప్రైజెస్ మీరు తగ్గించాలంటే మనకి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళ దానిలో కానీ ట్యాక్స్ పెట్టే దానిలో కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, 15% ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఇలా ఈ ట్యాక్స్ కూడా కొంచెం తగ్గిస్తే బిజినెస్ మ్యాన్ కి అనుకూలంగా ఉంటుంది. నార్మల్ పీపుల్స్ కూడా పర్చేజ్ చేయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు రేట్ పెరిగినా కానీ తగ్గినప్పుడు కొనడానికి అవకాశం వచ్చేస్తుంది. ఈ ప్రైజెస్ తగ్గించుకుంటా పోతే ఇప్పుడు సార్ చెప్పినట్టు షేర్స్ లో పెడుతున్నారు పెట్టుబడి అని అంటున్నారు. ఆ షేర్స్ కూడా ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతా ఉంటుంది. అట్లాగా గోల్డ్ మనం కొన్నందు వల్ల మనకు ఆడవాళ్ళు ఇప్పుడు మనం అందరికి ఇష్టం గోల్డ్ వేసుకోవాలి, చంద్రహారాలు వేసుకోవాలి, నక్లిస్ వేసుకోవాలని ఇష్టంతో మనం పోతాం. అక్కడ రీజనబుల్ రేట్స్ ఉంటాయి. ఎవరైనా నార్మల్ పేదవాడు కూడా తన కూతురికి కళ్యాణానికి కొనిచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా కష్టం, ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతే చాలా కష్టం మేడం. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. లలిత గారు మీరు చెప్పండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఉంటే ఏ షాప్ లో అయినా రన్ అవుతాయి. లేదనంటే రోల్డ్ గోల్డ్ తీసుకునే దానికి ఎక్కువ శాతం అవుతున్నారు. లాస్ అయ్యేది ఎవరు అని అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు లాస్ అవుతున్నారు. అనవసరమైన ఖర్చు అక్కడ. ఇప్పుడు ఉన్న వాళ్ళు అని అంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, అది మనం మాట్లాడడానికి కూడా వేస్ట్ టైం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటే ఈ 3 ట్యాక్స్లు అనేది ఇంకా తగ్గించి పెట్టి యాడ్స్ ఇస్తున్నారు. ఆ యాడ్స్ కి ఇచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో, ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, డెకరేషన్లు ఆ మెయింటెనెన్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా తగ్గించేసి
మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటే బాగుంటది. ఇవన్నీ వేసుకొని మళ్ళీ డెకరేషన్ గా పెట్టుకొని లైటింగ్స్ గానీ వాళ్ళ వర్కర్స్ గానీ ఇదంతా వచ్చేసి మనకి ట్యాక్స్ రూపంలో ఇస్తున్నారు. ఒకటి సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది, ఒకటి స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, ఇంకోటి ఆ మెయింటెనెన్స్ బర్డెన్ కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే పడుతుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇవన్నీ కూడా తగ్గించి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆ వస్తువుని తీసుకొని వాళ్ళు ఏదానికైనా అపాయానికి గానీ ఒక స్కూల్ కు పిల్లలకి ఎమర్జెన్సీలో ఫీజులు కట్టాలి అని అంటే అది లోన్ లో పెట్టుకొని ఎమర్జెన్సీలో తీసుకొని పిల్లలకు కట్టగలుగుతారు. అదే లేదనుకోండి రోడ్డు తీసుకున్నారనుకోండి వాళ్ళకి ఏమో ఉపయోగం ఉండదు, వాళ్ళు కొనలేరు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ లలిత గారు. మాలిక్ గారు మీరు చెప్పండి. గోల్డ్ కి ఏది క్వశ్చన్, గోల్డ్ కి దేనికి ఏది ఆప్షన్ కాదు, ఆల్టర్నేటివ్ కాదని మీరు అన్నారు. టేకింగ్ దట్ పాయింట్, గోల్డ్ కన్నా వాల్యుబుల్ మెటల్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ప్లాటినం కూడా ఈ మధ్య వరకు కూడా ఫస్ట్ గోల్డ్ కన్నా కూడా టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు 1/4 రేట్ లో 3000 అట్లాగే నడుస్తుంది, గ్రామ్ ఇక్కడ 10,000 అయితే. సో ఈ క్రమంలో ఇప్పుడు జనరేషన్ అంతా మారుతూ ఉంది. సిల్వర్ వైపు కొంచెం వాళ్ళు వేసుకునేది, గోల్డ్ ఎవరు పైకి వేసుకునే వాళ్ళు కనపట్ల, కొత్త కొత్త మెటల్స్ ఇష్టపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనరేషన్ టేస్ట్ అనుగుణంగా ఇంకేదైనా మెటల్ అంతే పవర్ఫుల్ గా గోల్డ్ కి ఆల్టర్నేటివ్ అన్ను, గోల్డ్ లాగా స్ట్రాంగ్ గా ఒక మార్కెట్ ని బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా జనరేషన్ టేస్ట్ కి అనుగుణంగా? నేను ఇంతకు ముందే చెప్పాను, గోల్డ్ ను కన్జంప్షన్ కమోడిటీగా చూడకండి. మీరు అలా చూస్తే ఆన్సర్ దొరకదు. గోల్డ్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ కమోడిటీ. మిగతా వాటికంటే కూడా మెటల్స్ విషయం వచ్చినప్పుడు మిగతా వాటికంటే కూడా గోల్డ్ ఈజ్ ఏ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ కమోడిటీ. మిగతా వాటిని కన్జంప్షన్ కమోడిటీగా తీసుకుంటున్నారే కానీ ఇలా తీసుకోవట్లేదు. వాటిలో కొన్ని మాత్రమే. మళ్ళీ గోల్డ్ నమ్మితేనేమో ఇప్పుడు పూర్ మిడిల్ క్లాస్ ఏం చూస్తారంటే, దీన్ని అమ్మేస్తే మళ్ళీ మాకు డబ్బులు రావాలని చూస్తారు. మిగతా మెటల్స్ విషయంలో కొంచెం అది తక్కువ ఉంటుంది. కొన్ని ఉంటాయి. ఇక కొన్ని మెటల్స్ ఏమో పూర్ మిడిల్ క్లాస్ కు అందుబాటులో లేని విధంగా ఉంటాయి, డైమండ్స్ లాంటివి. ఈ గోల్డ్ అందుబాటులో ఉంటది, ప్లస్ మళ్ళీ అమ్మితే డబ్బులు వస్తాయని ఆశ ఉంటది. కనుక ఐ డోంట్ థింక్ సమ్ కమాడిటీ ఆర్ సమ్ మెటల్ విల్ రీప్లేస్ ద గోల్డ్ ఇన్ రీసెంట్ ఫ్యూచర్. సారీ ఫర్ ఇంటరప్టింగ్. మీరు అన్నారు అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కమోడిటీగానే చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ కమోడిటీగా చూడాలన్నా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకప్పుడు యాక్సెసిబుల్ గా అఫోర్డబుల్ గా ఉంది కాబట్టి వాళ్ళు దాని ఇన్వెస్ట్మెంట్ కమోడిటీ మీరు అన్నట్టు అనుకున్నారు. బట్ ఇప్పుడు ఆ స్టేజ్ అది దాటిపోతూ ఉన్న క్రమంలో ఇంకొక ఆప్షన్ వైపు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ కమోడిటీగా పక్కన పెడతాం. అదే నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ప్రధానంగా ఉండేవి 3 ఆప్షన్సే: ల్యాండ్, షేర్స్, గోల్డ్ ఆర్ అదర్ మెటల్స్. మీ ప్రకారం వస్తే మళ్ళీ మిగతా మెటల్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ల్యాండ్ అనేది ఎలా ఉంటదంటే, ల్యాండ్ ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు, లేదా ఒక ఫ్యామిలీ ఒకసారి మాత్రమే లైఫ్ లో. పూర్ అండ్ మిడిల్ క్లాస్ అయితే లైఫ్ లో ఒకేసారి ఒక ప్లాట్ కొంటారు, ఒక ఇల్లు కొంటారు. దానికి కూడా ఎంతో కూడగట్టి ఒక్కసారి కనీసం మినిమం ఒక 25 lakhs అయితే తప్ప ల్యాండ్ మీద కానీ ఇల్లు మీద కానీ ఇన్వెస్ట్ చేయలేదు. మినిమం అంత అవుతుంది తప్ప. ఇక షేర్స్ విషయం వచ్చినప్పుడు షేర్స్ మార్కెట్ అనేది కూడా అందరికి అవగాహన ఉండదు ఒకటి. రెండవది రిస్క్ ఎక్కువ. షేర్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువ. ఈవెన్ ల్యాండ్, మామూలు ల్యాండ్ ప్లాట్స్ కొంటామంటే కూడా రిస్క్ ఎక్కువ. కనుక ఈ గోల్డ్ మీద పూర్ మిడిల్ క్లాస్ చేసినంతగా ముందు పూర్ మిడిల్ క్లాస్ గోల్డ్ నే చూస్తారు. గోల్డ్ ని చూసిన తర్వాతనే లైఫ్ లో ఒకసారి కానీ 2 సార్లు కానీ ల్యాండ్ వైపు వెళ్తారు. ఆ తర్వాత అవగాహన ఉన్నోళ్ళు మాత్రమే ఈ రెండింటి సేఫ్ సైడ్ పెట్టుకున్న తర్వాత మాత్రమే షేర్ మార్కెట్ లోకి దుంకుతారు. కనుక కంపారిటివ్లీ ఏమైందంటే ప్రపంచంలో ఈ షేర్స్ మార్కెట్ అనిశ్చితిగా ఉంది. కారణం ఏంటంటే అమెరికాలో వచ్చిన మార్పులు కావచ్చు, ఇంకా రష్యా యుక్రెయిన్ విషయం కావచ్చు, గాజా పరిస్థితి కావచ్చు, లేదా మొన్న వచ్చిన ఈ అన్సర్టనిటీ వల్ల ఏమైందంటే షేర్స్ మార్కెట్ ఏ సంస్థల ధర ప్రొడక్ట్ ఏమవుతుందో, ఏ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతాయో, ఎవడు ఏ టారిఫ్స్ విధిస్తాడో, ఎలా ఆ అన్సర్టనిటీ వల్ల షేర్ మార్కెట్ లో పెట్టే వాళ్ళు కూడా సేఫ్ సైడ్ గా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక తాత్కాలికంగా గోల్డ్ ప్రైసెస్ చాలా స్పీడ్ గా పెరిగినాయి. ఇది ప్రధాన కారణం. ఈ రియల్ ఎస్టేట్, ల్యాండ్ విషయము మన లోకల్ గా వచ్చేసరికి రియల్ ఎస్టేట్ కూడా కొంత కుంగిపోయింది. ఇంకా మన లోకల్ విషయం వచ్చినప్పుడు, హైదరాబాద్, తెలంగాణ ప్రాంతం విషయం వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ ల్యాండ్ మార్కెట్ కూడా బాగా డల్ అయిపోయింది, 0 లెవెల్కి వచ్చేసింది. వాళ్ళు కూడా తాత్కాలికంగా గోల్డ్ వైపు మారారు. ప్రపంచ అన్సర్టనిటీ వల్ల గోల్డ్ వైపు మారారు.
తర్వాత ల్యాండ్ వల్ల గోల్డ్ వైపు మళ్ళీ ఈ అన్సర్టనిటీతో కొంత గోల్డ్ ప్రైసెస్ పెరిగినాయి. మీరు ఏమంటున్నారంటే అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు పూర్ మిడిల్ క్లాస్ తీసుకున్నారు, ఇప్పుడు అది దాటుతుంది కదా, అలాంటి పరిస్థితులు ఏమన్నా సిల్వర్ లాంటిది ఏదన్నా రీప్లే చేయగలదా? కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా పూర్ అండ్ మిడిల్ క్లాసు సిల్వర్ మీద చేసేది సిల్వర్ మీద చేస్తారు, గోల్డ్ మీద చేసేది గోల్డ్. ఎందుకంటే గోల్డ్ ఒక గ్రాము కూడా కొనుక్కోవచ్చు, నువ్వు ఒక 10,000 రూపాయలు పెట్టి 1 గ్రాము కొనుక్కోవచ్చు. కనుక అదే ఒక 10 గ్రాములు కొనే చోట 2 గ్రాములు కొంటుండొచ్చు, కానీ గోల్డ్ని కొనడం ఆపరు. అలాగని గోల్డ్కున్న ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్న ఈ మధ్య పెరిగినంత స్పీడ్ గా గోల్డ్ రేట్లు ఎప్పుడు పెరగలే, అంత పెరగవు. నేను అదే చెప్పిన, గోల్డ్ మీద వచ్చే రిటర్న్ కంపారేటివ్లీ షేర్స్ మార్కెట్ అండ్ ల్యాండ్ మార్కెట్ తో చూసుకున్నప్పుడు రిటర్న్ తక్కువ ఉంటది, కానీ లిక్విడిటీ ఎక్కువ ఉంటది, సేఫ్ సైడ్ ఎక్కువ ఉంటది. కనుక ఈ మార్కెట్ ఇలాగే కొనసాగుతుంది. కాకపోతే ఫ్యూచర్ లో ఇంకొంచెం తక్కువ రేటుతో పెరుగుతుంటాయి, కానీ తక్కువ రేటుతో పెరిగే అవకాశాలు ఉంటాయి గోల్డ్ కు. మిగతా మెటల్స్ కి డిమాండ్ పెరగొచ్చు, కానీ గోల్డ్ కు డిమాండ్ మాత్రం తగ్గదు. ఓవరాల్ గా గోల్డ్ ప్లేస్ అయితే ఏది తీసుకోలేదు. మేబీ సెకండ్ థర్డ్ ఆప్షన్స్ మిగిలినవి రావచ్చు కాక కానీ గోల్డ్ ప్లేస్ తీసుకునే ఛాన్స్ అయితే లేదని మీరు కన్క్లూడ్ చేస్తారు. కన్జ్యూమర్ ప్యాటర్న్ మారడానికి కొన్ని శతాబ్దాలు పడతాయండి. ఇప్పుడు మీలాంటి కొత్తగా వస్తున్న వాళ్ళు సిల్వర్ ను ఇతర మెటల్ చూస్తున్నారు, కానీ గోల్డ్ ను కొన్ని పక్కన పెట్టుకున్న తర్వాతనే దాన్ని కొంటున్నారు నా అంచనా ప్రకారం. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా గోల్డ్ లాగా 10 years లో పికప్ అయితే అన్న ఒక మైండ్ సెట్ తోనే ఆలోచిస్తున్నారు. దట్స్ రైట్ వాల్యూ. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి, గోల్డ్ రేట్స్ ఇంత పెరుగుతున్న క్రమంలో వెండి వైపు ఏమన్నా ఆసక్తి చూపే అవకాశం ఉందా? మాలిక్ గారు చూడరని చెప్పారు, మేబీ సెకండ్ ఆప్షన్ గానీ గోల్డ్ ప్లేస్ ఏ మెటల్ తీసుకోలేదని చెప్పారు, మీరేమనుకుంటున్నారు? గోల్డ్ రేట్ పెరిగిందని సిల్వర్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. సిల్వర్ కోటింగ్, గోల్డ్ కోటింగ్ వేసి అమ్ముతున్నారు షోరూముల్లోనే. ఇప్పుడు దాన్ని 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్ పెట్టి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి గోల్డ్ కోటింగ్ చేసి సిల్వర్ కే అన్ని నగలు, ఆడపిల్లకు కావాల్సిన మొత్తం నగలన్నీ తయారు చేసి సెట్ అమ్ముతున్నారు. అట్లా దానిలో కూడా ఎక్కువ సిల్వర్ పర్చేజ్ చేస్తున్నారు ఎక్కువ. ఇప్పుడు గోల్డ్ కొన్ని బ్యాంకుల్లో లాకర్ లో పెట్టుకుంటారు, ఆ బ్యాంక్ ఫైరింగ్ అవటం వల్ల దొంగలు దొబ్బేయటం అట్లాంటి చేస్తున్నప్పుడు గోల్డ్ మనకు సేఫ్టీ లేదు, మన ఇంట్లో సేఫ్టీ లేదు, బ్యాంక్ లో సేఫ్టీ లేదు అని ఏం చేస్తున్నారు కొంతమంది, ఈ రోల్డ్ గోల్డ్ కే అలవాటు పడిపోయారు, సిల్వర్ కి ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, మనకి డిస్కౌంట్ 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు, ట్యాక్స్ ఫ్రీ అంటున్నాడు అని చెప్పేసి కొన్ని షోరూముల్లో యాడ్ ఇస్తున్నారు, పెద్ద పెద్ద షోరూముల్లో. ఇప్పుడు కళ్యాణ జ్యువెలర్స్ గానీ, భీమా జ్యువెలర్స్ గానీ, ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద షోరూమ్లు ఏమందంటే 30% డిస్కౌంట్. మనకి ఇప్పుడు లలిత జ్యువెలర్స్ సార్ యాడ్ ఇస్తారు కదా, ఆయన అయితే అసలు 50% డిస్కౌంట్ మీకు అని అంటాడు, షోరూమ్ కి వెళ్ళాక 5% డిస్కౌంట్ ఇచ్చేది అతను. కొన్ని యాడ్స్ రూపాయలు ఇచ్చి మన పబ్లిక్ ని అట్రాక్షన్ చేసి గోల్డ్ రేట్ పెంచి అదే రేట్ బిల్లు కాడికి వచ్చేలాగా ట్యాక్స్ వేస్తాడు, దానిలో సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ వేస్తాడు రెండు. మళ్ళా డిస్కౌంట్ 30% అంటాడు. ఎంత 30% యాడ్ ఇస్తున్నాడో పబ్లిక్ ని అట్రాక్షన్ కోసం, ఆ 30% యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్ బిల్లు. అట్లా చేస్తున్నారు. కొంతమంది షోరూమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈఎంఐ స్కీములు పెడుతున్నారు. ఈఎంఐ స్కీములో పెట్టి ఒక 11 months ఈఎంఐ కట్టించుకొని ఒక నార్మల్ పేదవాడి చేత ఆ స్కీమ్ లో 30% డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు. అది ఎవరు తప్పని పరిస్థితుల్లో మనం గోల్డ్ కొనాలి, ఏ మ్యారేజ్కో ఏదో అకేషన్స్ కో లేదా బర్త్డేకో ఇలాంటి విషయస్ అప్పుడు కంపల్సరిగా ఒక తులం బంగారం అయినా కొనగలిగిన వాళ్ళు కొంటున్నారు. లేదు అసలు ఇప్పుడు పేదవాడైతే మేము కొనలేము, ₹1,00,000 వెళ్ళిపోయింది అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిల్వర్ కి ఎక్కువ అట్రాక్షన్ కి వెళ్ళిపోతున్నారు. సిల్వర్ గోల్డ్ కోటెడ్ అయ్యి ఎక్కువ ఆ మెటల్ కొంటున్నారు. ఇప్పుడు అది ఎక్కువ నడుస్తుంది ట్రెండ్. మళ్ళా ఇప్పుడు పంచలోహాలని వస్తుంది, పంచలోహాలు ఎక్కువ కొంటున్నారు అందరు ఎక్కువ. అది అచ్చం గోల్డ్ లానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా సరే దొంగతనం చేసే దొంగలు కూడా ఇది గోల్డా, ఈ పంచలోహాల, ఇది లేదా డూప్లికేటా 1 గ్రామ్ అనేది తెలియకుండా దొంగతనం చేసినాక పట్టుబడిన పోలీసు కేసుల్లో కూడా అవి డూప్లికేట్ గోల్డ్ అని తెలియదు. అంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు ప్రతి ఒక్క మనిషి, ఇది రియల్ గోల్డా డూప్లికేట్ గోల్డ్ అనేది. అట్లా వచ్చేసింది సమాజం అంతా. ఎక్కువ గోల్డ్ కి వైపు కొనేవాళ్ళు కొంటారు, కొనలే వాళ్ళు సార్ చెప్పినట్టు కొనలేరు. ఎక్కువ మెటల్ డైమండ్స్ కొనేవాళ్ళు కూడా ఇప్పుడు తక్కువైంది, రేట్లు పెరిగిపోతున్నాయని తక్కువైపోయింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు యుద్ధాల వల్ల కావచ్చు, మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఇంపోర్ట్ తక్కువ కాబట్టి దాని వల్ల కూడా మన కంట్రీ వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ రూపంలో కూడా వసూలు చేస్తున్నారు. డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టి ఎలాగైనా సరే గోల్డ్ పర్చేజ్ చేసుకుంటే అట్లా నడుస్తుంది. ఇక ఫ్యూచర్ లో అయితే మనకు గోల్డ్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే పర్చేజ్ చేయగలరు.
రియల్ గోల్డ్ ప్రతి ఒక్క మహిళ అప్పుడు వాడగలదు. అప్పటి వరకు ఈ రోల్డ్ గోల్డ్ అని, మెటల్ గోల్డ్ అని ఇదే వాడుతూ ఉంటారు నా అంచనా ప్రకారం. థ్యాంక్ యూ విజయలక్ష్మి Okay, గారు. madam. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. లలిత గారు మీరు చెప్పండి, సిల్వర్ గానీ ఇంకేదైనా మెటల్ గానీ గోల్డ్ ప్లేస్ ని తీసుకుని ఆల్టర్నేటివ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? అది పెట్టుకున్నా దానికి వాల్యూ ఉండదు. ఎంత తక్కువలో వచ్చినా ఎంత ఎక్కువ కన్నా అది వాల్యూ ఉండదు. ఈ బంగారం అనేది కొనే సంఖ్య అని అంటే ఏదైనా ఉపయోగపడడానికే పడతారు. ఇప్పుడు పెళ్లిలో పెట్టాలన్నా కానీ వాళ్ళకి ఏదన్నా ఆపదలో ఉపయోగపడుతుంది, ఒక పెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పేసి కొంటారు బంగారం అనేది. ఇప్పుడు ఇది పెరుగుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరు కొట్టలేదు, ఎవరు మిడిల్ క్లాస్ కొట్టలేదు. ఈ రోల్డ్ గోల్డ్కి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తుంది ఏంటంటే పంచలోహాలు. ఆ పంచలోహాలు కూడా అందరికీ పడుతుందని గ్యారెంటీ లేదు. కొందరికి పడుతుంది, కొందరికి పడకపోవచ్చు. అది కొందరు ఎక్కువ శాతం, కానీ ఆకర్షణ తప్ప దానిలో ఏమీ లేదు. వీళ్ళకి పనికొచ్చేలా గోల్డ్ ఎప్పుడైతే రేట్ తగ్గి అంటే వేలల్లో పెంచుతారు, రూపాయల్లో పైసల్లో తక్కువ చేస్తారు. తక్కువ చేసింది అనౌన్స్మెంట్ చేసే అంత పైసల్లో అది తక్కువ చేస్తే వీళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. అనౌన్స్మెంట్ ఇస్తారు, బంగారం తగ్గింది, గోల్డ్ రేట్ తగ్గింది, మీరు ఇంకా కొనొచ్చు, ఇంకేం లేదు, బ్యాగులు నింపుకొని రావచ్చు అని అంటారు. కానీ అక్కడికి వెళ్తే షాప్ వాళ్ళు అడుగు కూడా పెట్టలేము మనము. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత పైసలకున్న విలువ గోల్డ్కి లేదా, లేకపోతే గోల్డ్కున్న విలువ డబ్బులకి లేదా అనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇది ఇది రాను రాను ఇంకా కొనరు, ఎవరు కొనరు. దొంగ వాళ్ళు కూడా దొంగతనం మానేస్తారు. అకౌంట్ ఉంది కదా, ఇప్పుడు దొంగలు కూడా అర్థం కావట్లేదు అని వాళ్ళు మానేస్తారు. ఇంకా దొంగతనం చేయడం ఎందుకు, వేస్ట్ కదా, వాళ్ళు బంద్ చేస్తారు. వీళ్ళు షాప్ లో వెళ్ళి రెంట్లు కట్టుకోలేక వీళ్ళ పరిస్థితి కూడా అదొకటి అయిపోతుంది. ఇది ఏది ట్యాక్సీ గానీ ఏవైనా పెంచేటప్పుడు అందుబాటులో ఉందా లేదా చూసుకొని పెంచితే బాగుంటది. ఇప్పుడు 10 రూపాయలు పెంచేసి ఆటన్నా తక్కువ చేస్తామని అంటే ఎవరు కొనరు. ఇది చాలా రాను రాను బ్రహ్మం గారు చెప్పారు చూడండి, బ్రహ్మం గారు చెప్పినట్టు గోల్డ్ వేసుకునే వాళ్ళు ఎవరు కనిపించరు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు గోల్డ్ తగ్గిపోయింది, నగలు వేసుకోవడం తగ్గించేశారు, బొట్లు పెట్టుకోవడం తగ్గించేశారు, సాంప్రదాయం చేయడం కూడా తగ్గించేశారు. ఇలా పెంచుకుంటూ పోతే అన్ని సాంప్రదాయాలు మనం బోర్డులలో చూసుకోవాలి, లేదనంటే పుస్తకాలు తిరగేసుకోవాలి. దాన్ని కూడా గోల్డ్ ఫలానా ఇయర్ లో అంటే సంవత్సరంలో ఇంతకి వెళ్ళింది, ఇంత మేము కొనలేకపోయాము గోల్డ్ అంటే బుక్కుల్లో చూసుకోవాలి, లేదంటే మ్యూజియం లో చూసుకోవాల్సి వస్తుంది. మ్యూజియం లో చూసుకోకుండా జనాలు పెట్టుకునేలాగా చూసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఈ ట్యాక్సులు పెంచకుండా అంటే మొత్తం పెంచొద్దని అంటలేదు, అన్ని అప్పులు అవుతున్నాయి అని అంటారు. అంటే నేను ఒక రాజకీయంగా కూడా నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయ ఎవరైతే ఉంటారో వీళ్ళు వెనకేసుకునేది పక్కకు పెట్టి జనాలు చెయ్యాలి, ఏవైతే మనం తీసుకొస్తున్నామో అది వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచన ఉందనుకోండి, కొంచెం బెటర్ అవుతుంది రాను రాను. వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పులు తెచ్చాము, కంపెనీలు రానివ్వట్లేదు, ఇక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టాము, అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టాము అని అంటున్నారు. అంటే రాజకీయం మాట్లాడుతున్నానని అట్లా అనుకోవద్దు. ఇది కూడా ఒక భాగం అయిపోయింది. బంగారంది రాజకీయాల్లో కలుపుతున్నారు, బట్టలది రాజకీయాల్లో కలుపుతున్నారు, పొలాలు రాజకీయాల్లో కలుపుతున్నారు, అన్నిటినీ తీసుకొచ్చి రాజకీయాల్లో కలుపుతున్నారు. రాజకీయం వాళ్ళకి ఏం హక్కు ఉందండి అసలు? బంగారం రేట్లు కానీ వాళ్ళ ట్యాక్స్లు కానీ ఇవన్నీ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే ఇంత రేట్లు పెరగవు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కానీ మాకు ఇది వద్దు, మేము ఎవరికి హెల్ప్ చేయడానికి మేము వచ్చాము, వాళ్ళకి చేయాలి, ప్రజలకు చేయాలని వచ్చాము, మేము వాళ్ళకి చెయ్యాలి అని చెప్పేసి పెట్టుకుంటే ఈ ట్యాక్స్లు అనేవి అన్ని కూడా పెరగడానికి నా ఉద్దేశం. వీళ్ళు కలగ చేసుకోకూడదు, ఎవరు కూడా బంగారం కానీ ఇవన్నీ కలగ చేసుకోకూడదు. కంపెనీలు తీసుకొస్తున్నారు, ఏ కంపెనీ తీసుకొచ్చారు, ఏ కంపెనీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు వచ్చిన ఉద్యోగంలో ఎంత వరకు వాళ్ళకి శాలరీ వస్తుంది, ఆ శాలరీ పెట్టి వీళ్ళు పిల్లలు పోషించుకుంటారా, బంగారం కొంటారా, వాళ్ళని బయట తిప్పుతారా? ఒక సినిమాకి వెళ్ళాలంటే చూడండి, ఒక 2,000 లేని ఒక ఫ్యామిలీ వెళ్ళడానికి లేదు, పాప్కార్న్ 800 అంట. ఏం సినిమాకి వెళ్తారు, ఏం గోల్డ్ వేసుకొని వెళ్తారు, ఏం మంచి బట్టలు వేసుకొని వెళ్తారు చెప్పండి? బట్టలు వేసుకోవాలి అని అంటే బ్రాండెడ్ అంటారు, ఆ బ్రాండెడ్ కి ట్యాక్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు. మాలిక్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్ మీరు చెప్పండి. గోల్డ్ అనేది ప్రెషియస్ మెటల్ కాబట్టి ఎప్పుడు దాని రేట్స్ పెరుగుతూ ఉంటాయి, తగ్గదు, ఎందుకు తగ్గదో కూడా మీరు చెప్పారు, దట్స్ యాక్సెప్టెడ్.
కానీ ల్యాండ్ కూడా పాపులేషన్ పెరిగే కొద్దీ ల్యాండ్ పెరగదు. అయినప్పటికీ కూడా ల్యాండ్ లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎందుకు వెన్ కంపేర్డ్ విత్ అది కూడా కొంత లిమిటెడ్ అయినప్పటికీ గోల్డ్ వర్సెస్ ల్యాండ్ వచ్చినప్పుడు గోల్డ్ ఉన్నటువంటి సేఫ్టీ సెక్యూరిటీ ల్యాండ్ లో ఎందుకు ఉండట్లేదు? ఏ ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ ని ల్యాండ్ ప్రైసెస్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక్క విషయం ఇక్కడ మీరు అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది, వీళ్ళు కొందరు అంటున్నారు ఇక్కడి ట్యాక్స్లు, రాజకీయ పరిస్థితులు. యాక్చువల్ గా 3 రకాల మార్కెట్లు ఉంటాయండి ఒక కమాడిటీకి. లోకల్ మార్కెట్, నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. లోకల్ ఇప్పుడు మనం కూరగాయలు అనుకుంటాము, అది లోకల్ గా మార్కెట్ ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మనం తినే ఫుడ్ నేషన్ అంటాం. కానీ గోల్డ్ అండ్ ఆయిల్ అంటే ఎస్పెషల్లీ పెట్రోల్, డీజిల్, ఆయిల్, గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ పరిస్థితులే గోల్డ్ మార్కెట్ నిర్ణయిస్తాయి ప్రధానంగా. ఓకే, ఇక అలాంటి పరిస్థితుల్లోనే ఇంటర్నేషనల్ పరిస్థితుల కారణంగానే ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అది మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎందుకంటే షేర్ మార్కెట్ వాళ్ళు కూడా ఇటువంటి టైం అయ్యారు. ఇది ఎంతకాలం కొనసాగుద్ది అనేది కొంత అన్సర్టినిటీ ఉంది. అప్పుడు మళ్ళీ షేర్ మార్కెట్ వాళ్ళు ఒకవేళ అటు టర్న్ అయిపోయినప్పుడు, ఇంతకుముందు మేడమ్స్ వీళ్ళంతా అంటున్నారు కదా, ఒక మాట అంటున్నారు ప్రధానంగా, దాన్ని కొనడం మానేస్తారు, ఎవరు కొనరు, అసలు కొంటలేరు అంటారు. అది అంటే ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ గా నేను చెప్పేది ఏంటంటే, అసలు కొనకపోతే రేట్లు పెరగవు. హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, అయ్యో రేట్లు పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే రేపు ఇంకా పెరుగుతాయి అని చెప్పి కొనాల్సిన వాళ్ళు ముందే కొనేస్తారు. అది సైకాలజీ. కనుకనే రేట్లు ఇంకా పెరుగుతుంటాయి, రేపు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు పెళ్లి ఒక 6 నెలల ముందు ఉంది అనుకుంటే ఇవాళ కొనుక్కొని పెట్టుకుంటారా? మేడమ్స్ ని అడగండి, వాళ్ళ చుట్టాలను ఇంకేమైనా అడగండి. ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి, అప్పటికెళ్ళి కూడా పెరిగిపోతాయి అని ముందే కొంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ అనమాట. అందువల్ల డిమాండ్ పెరుగుతూ ఉంటే, ఈ ధరలు పెరుగుతుంటే కూడా మరొకసారి పెరుగుతూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ధరలు ఎక్కువైనప్పుడు స్టాప్ అయిపోతుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది. అది కొంచెం వేరే కాంటెక్స్ట్, అది కొంచెం చూడాల్సి ఉంటుంది మనం. తర్వాత ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ల్యాండ్ విషయంలో కూడా అంతే కదా. ల్యాండ్ విషయంలో కూడా అన్సర్టన్. ల్యాండ్ మార్కెట్ లోకల్ మార్కెట్ అండి. లోకల్ పరిస్థితులు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ల్యాండ్ మార్కెట్ ఏమైందంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక అపోహ ఉండింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ల్యాండ్ రేట్లు తగ్గిపోతాయి, ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇక్కడ ల్యాండ్కి ఇక్కడ డిమాండ్ ఉండదు అనే ఒక అపోహ ఉండింది. కానీ దానికి భిన్నంగా ఏం జరిగిందంటే, అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు చేయడము, ఈ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామనే పేరిట ప్రభుత్వమే భూములను కొనుగోలుకు సిద్ధపడటము, ప్రాజెక్టులు ఏర్పాటు చేయడము, ప్రాజెక్టుల కోసం భూములు తీసుకోవడము, ఇవన్నీ జరిగేసరికి, అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ కట్టడము, ఇవన్నీ జరిగేసరికి ఏమైపోయిందంటే ల్యాండ్కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ల్యాండ్ కు అంతకు ముందే డిమాండ్ పెరిగింది. ఎప్పుడు ఐటీ సెక్టార్ లో, ఎప్పుడైతే బలంగా ఐటీ సెక్టార్ లో ఎంప్లాయ్మెంట్ భూమున్న సమయంలో ఐటీ సెక్టార్ లో వచ్చిన ఇన్కమ్ బయట నుంచి దేశాల నుంచి వచ్చింది కానీ, ఇక్కడ సంపాదించింది కానీ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశారు. అట్లా ల్యాండ్ కి డిమాండ్ పెరిగింది. అప్పుడు పెరిగిందే కాకుండా ఈ స్టేట్ ఏర్పడ్డ తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన ఆ పరిస్థితుల వల్ల ల్యాండ్ కి డిమాండ్ పెరిగి దాదాపు ఒక సాచురేషన్ పాయింట్ లో రేట్లు పెరిగిపోయాయి. ఆ పరిస్థితుల్లో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మంచికో చెడుకో రేవంత్ రెడ్డి గారు ఈ మూసి రివర్ అండ్ మిగతా ఈ నీటి ప్రదేశాలను కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చారు. కానీ హైడ్రా ప్రభావము చాలా నెగిటివ్ గా పడ్డదండి ల్యాండ్ మార్కెట్ మీద, రియల్ ఎస్టేట్ మీద చాలా నెగిటివ్ గా పడ్డది. జనాలు ఏమైందంటే భయం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, వ్యక్తులు 3 చూస్తారు, లిక్విడిటీ చూస్తారు, సేఫ్టీ చూస్తారు, రిటర్న్ చూస్తారు, అండ్ రిస్క్ ఫ్యాక్టర్ చూస్తారు. ఇంకా 4వది కూడా రిస్క్ ఫ్యాక్టర్ చూస్తారు. ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఇంతకుముందు ల్యాండ్ లో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉండేది. ఒక ప్లాట్ కొంటే అది ఉంటుందో ఉండదో అనే కొంచెం ఉండేది. కానీ సేఫ్ సైడ్ లో ఒక మంచి బ్రాండెడ్ లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్లాట్ కొంటే, అలాంటి ప్లాట్ కొంటే సేఫ్టీగానే ఉంటుంది అనేది ఉండేది. ఇప్పుడు ఏమైంది, ప్లాట్ కొని ఇల్లు కడితే కూడా సేఫ్టీ ఉందో లేదో అనే స్థితి వచ్చేసింది. దానితో కొంత అప్పటికే ఒక సాచురేషన్ పోయిన ధరలు ఇప్పుడు కొనడానికి కొంచెం రియల్ ఎస్టేట్ కష్టమైపోయింది. ఇది మీరు అడిగిన ప్రశ్నకు ఈ ల్యాండ్ కన్సర్టిటీ ఉంటుందా అంటే ఉంటది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ల్యాండ్ కూడా గోల్డ్ లాగానే రేట్లు పెరుగుతూనే ఉంటాయి. మీరు గమనించండి, యావరేజ్ గా 100% పెరుగుతాయి ల్యాండ్ రేట్స్, గోల్డ్ రేట్స్ అంత పెరగవు. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ప్లాట్ని తీసుకోండి, ఈ సంవత్సరం 1 లక్ష రూపాయలకు కొంటే నెక్స్ట్ ఇయర్ 2 లక్షలు అవుతుంది యావరేజ్ గా. మూడో సంవత్సరం మళ్ళీ 4 లక్షలు కాదు 3 లక్షలు అవుతుంది.
4వ సంవత్సరం 4 లక్షలు, అట్లా మీరు 5 సంవత్సరాలు యావరేజ్ తీస్తే ప్రతి సంవత్సరం 100% చొప్పున పెరిగినట్టుగా వస్తుంది మీకు యావరేజ్ గా. అట్లా ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పాలా, ఈ ల్యాండ్ రేట్లు అప్పటికే సాచురేషన్ పాయింట్ పోవడం వల్ల, ఈ పరిస్థితుల వల్ల ఇప్పుడు ల్యాండ్ రేట్స్ తగ్గినవని కాదు, ఎక్కడ ల్యాండ్ రేట్స్ తగ్గలేదు, కానీ డిమాండ్ లేదు. డిమాండ్ లేకపోవడం వల్ల అదే రేట్లకు మాత్రం ఎవరు కొనడానికి సిద్ధంగా లేకపోతే ఎవరైనా తప్పనిసరి తీసేయాలన్నప్పుడు తక్కువ రేట్కి అమ్ముకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అని దేన్ని అంటామంటే, అతనుకు అవసరము లేకుండా మార్కెట్లో ఈ రేట్ ఉంది, ఈ రేటుకి అయితే నేను అమ్ముతాను అని అన్నప్పుడు దానికి డిమాండ్ ఉంటే అది మార్కెట్ ప్రైస్ అవుతుంది. తప్పనిసరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు హాస్పిటల్ ఏదైనా అవసరమైంది, ఇంట్లో ఏమి లేదు, అప్పుడు నువ్వు ఇల్లుకు ఎంతకైనా కొని అమ్మేస్తావు, అది మార్కెట్ ప్రైస్ కాదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తక్కువ రేట్లకు భూములు పోతున్నాయంటే ఎటువంటి వాళ్ళు అమ్ముకుంటున్నారంటే తప్పనిసరిలో అమ్ముకుంటేనే అట్లా పోతాయి. కానీ మార్కెట్ ప్రైస్ అది కాదు. మార్కెట్ ప్రైస్ ఎక్కువగానే ఉంది, కానీ డిమాండ్ కొనే వాళ్ళు మాత్రం లేరు. ఈ అన్సర్టనిటీ ఇంకా కొంతకాలం ఈ గవర్నమెంట్ ఒక పద్ధతి అంటే ఇంకా దీని విషయంలో ఒక కాంక్రీట్ విధానం తెచ్చే వరకు, జనాలలో విశ్వాసం కల్పించే వరకు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇలాగే ఉండే అవకాశం. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ల్యాండ్ మార్కెట్ ఏమో లోకల్ పరిస్థితులు నిర్ణయిస్తాయి. అదే సమయంలో ఇంటర్నేషనల్ పరిస్థితులు ఏం నిర్ణయిస్తాయి అంటే ప్రజల దగ్గరికి వచ్చే ఇన్కమ్, ఐటీ ద్వారా వచ్చిన ఇన్కమ్. అంటే ఐటీ అన్సర్టనిటీ ఉంటే ల్యాండ్ డిమాండ్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా కొంచెం లింక్ ఉంటుంది, కానీ ప్రధానంగానైతే లోకల్ పరిస్థితులు నిర్ణయిస్తాయి కనుక ల్యాండ్ లో అన్సర్టనిటీ ఉన్నా ల్యాండ్ రేట్లు పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు తగ్గినాయో నేను ప్రత్యేకంగా చెప్పాను. గోల్డ్ విషయంలో కూడా తక్కువనో ఎక్కువనో రేట్లు పెరుగుతూనే ఉంటాయి. గోల్డ్ డిమాండ్ కూడా ఇంతట్లో తగ్గే అవకాశాలు కూడా లేవు. అది అలాగే కొంచెం పోతూ ఉంటది. పేదవాళ్ళు, మీరు ఇంతకుముందు అన్నారు యానిమేషన్ గోల్డ్ వైపు వెళ్తున్నారు. యానిమేషన్ గోల్డ్ వైపు ఎవరు వెళ్తున్నారు? గోల్డ్ ఆల్రెడీ కొనుక్కొని ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే యానిమేషన్ గోల్డ్ వైపు వెళ్తున్నారు. కానీ పేదవాళ్ళు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా కొన్ని డబ్బులు కాగానే దాన్ని నగలు ప్లస్ ఇన్వెస్ట్మెంట్ గా అంటే సెక్యూరిటీగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు గోల్డ్నే కొంటున్నారు. పేదవాళ్ళు కూడా గోల్డ్నే కొంటున్నారు. అందుకని గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. గోల్డ్ను పెరగడం తగ్గిస్తే, డిమాండ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ డిమాండ్ తగ్గుతలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోల్డ్ డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయి, డిమాండ్ తగ్గట్లేదు. దిస్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్. డిమాండ్ తగ్గితే ధరలు మీరు చూడండి, కూరగాయల మార్కెట్ కొన్ని టమాటాలు బాగా వచ్చిన రోజులు రేట్లు తక్కువ ఉంటాయి. టమాటాలు తక్కువ వచ్చిన రోజు వాడు 10 రూపాయల మీద 15 రూపాయలు చేస్తాడు. అదేవిధంగా గోల్డ్ సప్లైలో ఏమైనా తగ్గడం, సప్లై అనుకోకుండా బాగా పెరిగింది సప్లై, అందువల్ల ధరలు తగ్గొచ్చు. లేదా గోల్డ్ స్కేర్సిటీ ఏర్పడ్డది, దాని డిమాండ్ పెరగచ్చు. అట్లా కాదు. ఇప్పుడు ఏమైందంటే మార్కెట్లో ఉన్న అన్సర్టెనిటీ వల్ల ఒక సడన్ డిమాండ్ పెరిగింది గోల్డ్కు, ఆ కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ఇవి ధరలు పెరుగుతున్నాయని పేరిట అవసరం ఉన్న వాళ్ళు కొంటూనే ఉన్నారు. అందువల్ల కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ అన్సర్టనిటీ పోయినప్పుడు మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి. గోల్డ్ ప్రైసెస్ స్టెబిలైజ్ అయ్యి మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇంక్రీజింగ్ ట్రెండే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్నే కోరుకుంటారు. షేర్లు అయినా, ల్యాండ్ అయినా, గోల్డ్ అయినా. ఏవి తగ్గే అవకాశం. నిత్యావసర వస్తువులు వేరు, కూరగాయలను ఇన్వెస్ట్మెంట్ చేయవు. అందుకే వాటి పైసలు ఒక్కోసారి 10 రూపాయలు కూడా అయితే, 15 రూపాయలు కూడా అవుతాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అలా ఉండదు. ఇప్పుడు నీ దగ్గర 1,00,000 రూపాయలు, నేను ఇంతకుముందు అన్నారు ఎవరు కొన్నారు, ఏం చేస్తారు మరి కొనకుండా? నీ దగ్గర 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పెట్టుకుంటావు, వాటినే ధరలు పెరిగితే దాని వాల్యూ తగ్గిపోతుంది. కానీ ఏం చేయాలనుకుంటావు? ఏదో ఒకటైతే కొనాలనుకుంటావు. ఆ పరిస్థితుల్లో ల్యాండ్ పరిస్థితి ఇలా ఉంది, షేర్స్ పరిస్థితి ఇలా ఉంది. దేని మీద పెట్టాలి? గోల్డ్ మీద పెట్టాలి. పోనీ డైమండ్ మీద పెడతావా? అది కూడా కష్టం. ఇలాంటి నేను చెప్పింది బహుశా రీచ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాలిక్ గారు. చర్చ ముగింపుకు వచ్చేస్తాం. ఇద్దరు 2 minutes లో ఏమనుకుంటున్నారు కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ మాలిక్ గారు మీరు కన్క్లూడ్ చేసేయండి ఓవరాల్ గా టాపిక్ గురించి. మీరు ఏమనుకుంటున్నారు ఒక 2 minutes లో కన్క్లూడ్ చేయండి. ఇప్పటి వరకు ఇద్దరు మేడమ్స్ ను నేను గమనించినంత మటుకు ఏంటంటే, గోల్డ్ ప్రైసెస్ తగ్గాలి, ఇలా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంటే ఎలా అనేది అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే, గోల్డ్ మార్కెట్, గోల్డ్ ప్రైసెస్ తగ్గించాలనేది లోకల్ గవర్నమెంట్ చేతుల్లో కూడా ఉండదండి, ఎవరి చేతుల్లో ఉండదు. గోల్డ్ యొక్క ప్రైసెస్ డిమాండ్ అండ్ సప్లై. ట్యాక్సెస్ అంటామా? ట్యాక్సెస్ మరి దేటి మీద విధించాలి చెప్పండి? కూరగాయల మీద విధించాలా? పేద ప్రజలు కొన్ని కూరగాయల మీద విధించాలా? పేద ప్రజలు కొన్ని బియ్యం మీద పెంచాలా? గోల్డ్ మీద తక్కువ ట్యాక్సే ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. గోల్డ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత జ్యువెలరీ మీద కొంత ట్యాక్స్ పర్సెంటేజ్ ఇస్తున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇంకా గోల్డ్ మీద నా ప్రకారం అయితే ఎక్కువ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే నిత్యావసర వస్తువుల మీద విధిస్తున్నారు. బియ్యం మీద ట్యాక్స్ ఉంది తెలుసా మీకు? ప్రజలకు నేను ఆయిల్ మీద ట్యాక్స్ ఉంది, బట్టల మీద ట్యాక్స్ ఉంది. గోల్డ్ తినకుంటే బతకొచ్చు, అన్న బియ్యం లేకుంటే అయితే బతకలేం కదా. కనుక ఏంటంటే ట్యాక్సెస్ నువ్వు గోల్డ్ మీద తగ్గించాలనడం నేను ఎకనామిక్స్ స్టూడెంట్ గా నేను ఒప్పుకోను. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఈ గోల్డ్ తక్కువ ధర ఉండాలి అని అనుకుంటున్నాం కదా. తక్కువ ధర ఉండడానికి, ఎక్కువ ధర ఉండడానికి దానికి ఉన్న డిమాండ్ ఇంటర్నేషనల్ పరిస్థితులు నిర్ణయిస్తుంటాయి. కనుకనే
పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా దాని ఉన్న రేట్లో ఉన్నంత కొనుక్కోవాలనుకుంటారు, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటారు. కనుక దాన్ని ధరలు తగ్గించడం అనేది ఎవరి చేతుల్లో లేదు. దాని యొక్క మార్కెట్ పరిస్థితులే, దాని మార్కెట్ ఫోర్సెస్ అంటాం మేము ఎకనామిక్స్ లో, మార్కెట్ ఫోర్స్ అంటాం. డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెసే ఈ యొక్క గోల్డ్ ప్రైసెస్ నిర్ణయిస్తాయి. కనుక ఈ గోల్డ్ మార్కెట్ ఇలాగే ఉండే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఈ అన్సర్టెనిటీ, ఇంటర్నేషనల్ ఎకానమిక్ సిచ్యువేషన్ లో కొంత అన్సర్టెనిటీ పోతే మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి. ఆ రేట్ పెరిగే రేట్ ఇంత రేటు కాకుండా ఒక తక్కువ రేటుతో పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇలాగే ఉంటుంది మార్కెట్. అంటే ఇలాగే కాదు, కొంత స్టెబిలైజ్ అయ్యి గత చరిత్రలో ఎలాగుందో ఫ్యూచర్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. ఆల్టర్నేటివ్ మెటల్ దాన్ని ఆక్రమించే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. దీంతో పాటు మిగతా వాటి డిమాండ్ పెరగవచ్చు, కానీ దీని డిమాండ్ తగ్గిపోయి మిగతా పెరుగుతాయని మాత్రం ప్రస్తుతం ఉన్న హిస్టరీని చూస్తే మాత్రం మనం అది చెప్పలేమండి. ఓకే, థ్యాంక్ యూ మాలిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఎంత మేడం, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి గోల్డ్ బిజినెస్ నడుస్తుంది కదా, దేని వల్ల రేట్లు పెరిగినాయి అంటే మనకి యుద్ధాల వల్ల పెరిగినాయి. ఇప్పుడు ఉక్రెయిన్ కానీ, రష్యా దేశం కానీ, ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ దాడులు కానీ, దీని వల్లే గోల్డ్ కి ఎక్కువ డిమాండ్ పెరిగి సెన్సెక్స్ రోజు రోజు మారుతా ఉన్నాయి. ఎప్పుడైతే యుద్ధాలు క్లోజ్ అయిపోతాయి అప్పుడే గోల్డ్ కూడా నార్మల్ రేట్ వస్తుంది. హెవీగా అది సార్ చెప్పినట్టు పెరగదు తరగదు అన్నట్టు గోల్డ్ కొనేవాళ్ళు కొంటానే ఉంటారు, కొనని వాళ్ళు కొనరు. అది కరెక్టే. కానీ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో, మేము మహిళలు తిరుగుతా ఉంటాం కాబట్టి మహిళలు ఏది కొంటారు కాబట్టి మా ఆలోచన విధానం మాకు తెలుస్తారు. మేము ఇప్పుడు మాలిక్ గారు చెప్పినట్టు అది మీరు కొనరు మేడం, అంతా మెటల్ వైపు వెళ్తున్నారు, సిల్వర్ మెటల్ వైపు అంటే మేము ఇప్పుడు మహిళల్లో పెళ్లిళ్ళు సీజన్లు అన్నిటికీ మేము ఇన్వాల్వ్ అవుతాం. మాకు కొంతవరకు మేము ఒక మహిళా లీడర్లు వెళ్తున్నాం కాబట్టి మాకు తెలుస్తారు ఎవరు గోల్డ్ కొంటున్నారు ఎవరు కొంటలేదని మాకు తెలుసు. కాబట్టి మా అవగాహనతో మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ ఎంత డిమాండ్ పెరిగిందో వైఎస్ఆర్ ఉన్నప్పుడు అదే డిమాండ్ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెరిగింది. ఇప్పుడు ఎందుకు తగ్గింది? హైడ్రా వల్లే అట్లా హోల్డ్ లో ఉండిపోయింది. మరలా నెక్స్ట్ ఇయర్ పికప్ అయిపోతుంది సార్ ఆటోమేటిక్ గా. ల్యాండ్ రేట్ ఎప్పుడైతే పికప్ అయిపోతుందో ఆటోమేటిక్ గా గోల్డ్ రేట్ కూడా మంచిగా బిజినెస్ అయితే వాడికి బిజినెస్ చేసుకునేది లాభమే, నార్మల్ వాడు కొంటారు సార్. దీని వల్ల ఏంటంటే మనం తొందరగా రేట్లు పెరిగిపోతాయి అని భయపడాల్సిన పని లేదు. మనం ల్యాండ్ రేట్ ఎప్పుడైతే ఇవాళ ₹1,00,000 పెడితే నెక్స్ట్ ఇయర్ కి 2 lakhs 3 lakhs రికవర్ అవుతుంది. మనకి గోల్డ్ కూడా అలానే అవుతుంది. తప్పకుండా మహిళలు అందరూ కొనడానికి ముందుకు వస్తారు. యుద్ధాలు ఎప్పుడైతే స్టాప్ అయిపోతాయో అప్పుడే మనకి గోల్డ్ రేట్ కూడా దిగొస్తుందని నేను తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. లలితా రాణి గారు 2 minutes లో కన్క్లూడ్ చేయండి. 1 or 2 minutes లో. అన్నట్టు ల్యాండ్ రేటు పెరుగుతుంది తగ్గుతుంది అని అంటున్నారు, కానీ లేడీస్ ల్యాండ్ కొనలేరు కదా సార్. అంటే ల్యాండ్ లో లేడీస్ కొనలేరు కాబట్టి అది జెంట్స్ విషయం. అది ల్యాండ్ పెరిగినా తగ్గినా వాళ్ళు పెట్టగలుగుతారు, తీసుకురాగలుగుతారు, మళ్ళీ ఇవ్వగలుగుతారు. కానీ లేడీస్ కి అలా కాదు కదా. అంటే లేడీస్ వర్షన్ లో మాట్లాడుతున్నాం, మా మహిళల వర్షన్ లో మాట్లాడుతున్నాం మేము. గోల్డ్ రేట్ తగ్గింది అని అంటే గనక ఎక్కువ శాతం కొనేది వీళ్ళే. జెంట్స్ ఏంటి, ఒక ల్యాండ్ కొంటే ఇంక మళ్ళీ ఎప్పుడు అది కొంటారో లేదో తెలియదు. కానీ లేడీస్ ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా సంవత్సరంలో 1-2 సార్లు కనీసం అంటే ఒకసారైనా కొంటారు. కాబట్టి దానికి తగ్గిస్తే బాగుండేది అని అంటున్నాను. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ట్యాక్స్లు వేసి గోల్డ్ మీద వేసి పెట్టకుండా అది తగ్గించి పెడితే బాగుంటుందని నేను అంటున్నాను. కానీ అన్ని ట్యాక్సుల్లో పెరగొచ్చు అని అంటే ఆల్రెడీ పెంచుతున్నారు. ఐదో వచ్చిన తర్వాత అంతా ల్యాండ్ అంతా జీరో అయిపోయింది, ఏమీ లేదు, ఎవరు కొనేవాడు లేరు, అమ్మేవాడు లేరు. 1 minute లో కన్క్లూడ్ చేయరా? ఓకే. ఈ పిల్లలకి ఏదైతే అవసరం అవుతుందో దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు వస్తున్నాయి, పెళ్లిళ్ళ సీజన్ లో కంపల్సరీ కొనాలి, ఒక గ్రామ్ అయినా కొని పెట్టాలి అనేది తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనకి స్టార్ట్ అయిందే యుద్ధం నుంచి, రాజుల నుంచి కూడా యుద్ధాలు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఏమి లేదు. అప్పుడు రాసులుగా పోసి అమ్మారు, కొన్నారు, అవి అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి, జరగట్లేదు అని అంటలేదు. దాని గురించి దీన్ని పెంచాలి అవసరం లేదు. వాళ్ళకి చేసేది వాళ్ళకి చేయొచ్చు, ప్రభుత్వాలు వీళ్ళకి చేసేది వీళ్ళకి చేయొచ్చు. ఎగుమతులు దిగుమతులు అయితే ఆగిపోలేదు కదా, యథావిధిగానే నడుస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ లాగా మనం ట్యాక్సీలు పెంచేసామనుకోండి, కొంత మనం కూడా లాస్ అవుతాం. కాబట్టి అది చూసి మన బంగారం రేట్ అనేది అనుకూలంగా కనుక పెంచితే కొనే వాళ్ళు ఉంటారు, దిగుమతి చేసుకునే అవకాశం కూడా ఉంటది.
రానున్న రోజుల్లో బంగారం ఇంకా కొనలేము, మ్యూజియంలోనే చూడాలేమో అనేలాగా కాకుండా మహిళలు మెడల్లో కూడా చూడొచ్చు అనేలాగా ఉంటే ఇంకా కొంచెం బాగుంటది. యుద్ధాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి ఆడవాళ్ళు బంగారం వేసుకోవడం మానేయరు కదా, అట్లానే యుద్ధాలకు ఆడవాళ్ళని పంపించడం, మగవాళ్ళని పంపించడం, ఇదే పని వాళ్ళదే ఉంటుంది. కానీ ఇది కూడా ఎవరికి ఎలా దేనికి ఎలా ట్యాక్సులు పెంచాలి, ఏ విధంగా ఇస్తే వీళ్ళకి మనకి వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు సేవ్ చేసుకుంటారు, కొనే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. లలిత గారు టైం అయిపోతుంది, షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. ఓకే, ఈ మొత్తం మీద ఓవరాల్ గా అంటే ట్యాక్స్ అనేది ప్రజల మీద పడకుండా ఏవైతే ముందుకు వెళ్ళాలి అనే విధంగా వెళ్తే బాగుంటుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లలిత గారు. ఓవరాల్ గా మాలిక్ గారు వెర్షన్ అన్నది సమ్మరైజ్ చేస్తే, గోల్డ్ కాస్ట్ అనేది ఎంత పెరిగినా సరే అదొక సేఫ్ హ్యావెన్ కాబట్టి, ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గానే ఎన్ని దశాబ్దాలు గడిచినా ఎప్పటికీ ఫ్యూచర్ లో కూడా కొనసాగుతుంది అన్నది ఒక క్లారిటీ. అలాగే బిగిన్ లో పెరిగినా సరే గోల్డ్ పక్కకి తోసే ఆల్టర్నేటివ్ గా ఎదగవు, సెకండ్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా అయితే ఉండొచ్చు. ఇకపోతే ల్యాండ్ కి ఆ పొజిషన్ ఉండదు, ఎందుకంటే అది లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, గోల్డ్ ఇంటర్నేషనల్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్ గా బంగారం హవా అయితే తగ్గేదే లేదని మాలిక్ గారు కన్క్లూడ్ చేశారు. కానీ విజయలక్ష్మి గారు, లలిత గారు మాత్రం దీనికి కొంచెం కాంట్రాస్ట్ గా చెప్పారు. అలా ఏమీ లేదు, మహిళలు వర్షంలో చెప్పారు. కానీ ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రతి మహిళలు కూడా దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్. మేడమ్స్ ఏమంటారు, వాళ్ళు ఆశిస్తున్నారు, పాపం ఏంటంటే తగ్గాలి అని ఆశిస్తున్నారు. అది అందులో తప్పలేదు, మహిళల సహజ గుణం కదా సార్, అది సహజ గుణం. అది ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఫ్యాక్ట్స్ చెప్పి డిసప్పాయింట్ చేస్తున్నారు. గోల్డ్ రేట్ తగ్గాలి, అలాంటి వాళ్ళం కొనాలి, ముందుకెళ్ళాలంటే గోల్డ్ రేట్ తగ్గాలి. జస్ట్ ఆశావాదంగానే చూడండి. నేను దాని విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను, అన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేది అది ఆశ వేరు, మార్కెట్ రియాలిటీ వేరు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాలిక్ గారు, విజయలక్ష్మి గారు, లలిత గారు డిస్కషన్ లో పార్టిసిపేట్. థ్యాంక్ యూ.